లోపలికి వెళ్ళిపోయాక నాకు ఏవో పిచ్చి ఆలోచనలు. నాన్నకు ఎలా అయినా చెప్పాలి, చెప్తే అర్థం చేసుకుంటారా లేదా, అమ్మకు చెప్పాలి, కాదు బావకే చెప్పాలి ఈ విషయాన్ని ముందు. అయినా బావకు చెప్తే ఏం చేస్తాడు, ఇంకా జాబ్ లేదు, ఏం చేయగలను అంటాడేమో. అసలు ముందు నన్ను ఇష్టపడుతున్నట్టు కూడా చెప్పలేదు కదా తను. సరే ఏదైతే అదైంది అని ఫోన్ చేద్దాం అనుకునే లోపు అమ్మ లోపలికి వచ్చింది. ఎంతసేపు రెడీ అవుతావు, వాళ్ళు వచ్చేస్తున్నారు అని దగ్గరే ఉండి రెడీ చేయించింది. వాళ్ళు వచ్చేశారు, ఫోన్ చేయడానికి కుదరలేదు. నేను వెళ్ళి బొమ్మలా కూర్చున్నాను. కనీసం తల కూడా పైకి ఎత్తలేదు. ఆ అబ్బాయిని కూడా చూడలేదు. నాకు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. బావ ఉండాల్సిన చోట ఎవరో ఉంటున్నారు అనే ఊహ కూడా నేను తట్టుకోలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్ళ మీద చాలా కోపం వచ్చేసింది. నాకు మంచివాణ్ణి తేవాలి అనుకున్నారే కానీ బట్టల దుకాణంలో చీర కట్టి బొమ్మలా అయిపోయింది నా బతుకని ఆలోచించలేకపోయారు. కనీసం నన్ను అడగకుండా ఇలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు. మాటలన్నీ అవుతున్నాయి. అబ్బాయికి నేను నచ్చేశాను అన్నాడు, నాతో మాట్లాడతాను అన్నాడు. ఇంట్లో అందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందు నేను కాదు అనలేకపోయాను. అలా అని మనసులో నుండి అవును అని అనలేకపోయాను. ఒక ఆడపిల్ల బతుకు ఇంతేనా అని లోపల కుమిలిపోయాను. తను మాట్లాడుతున్నాడు కానీ నేను చాలా మౌనంగా ఉన్నాను. కనీసం నా మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇతన్నా నేను చేసుకోబోతున్నాను అనుకున్నాను. మాట్లాడడం అయిపోయింది, చెప్పేద్దాం అనుకున్నాను. కానీ చెప్పేస్తే అది అందరికీ తెలిసిపోతే అందరి మధ్యలో నాన్న పరువు తీసేదాన్ని అవుతాను. అదే ఒక అబ్బాయి చెప్తే వాళ్ళ నాన్న పరువు పోదు కదా, అదే ఒక అమ్మాయి చెప్తే మా నాన్న పరువు పోతుంది. ఛీ, ఆడపిల్ల అంటే ఇంతేనా అనుకొని కనీసం నాకు తమ్ముడో అన్నయ్యో కూడా లేడు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పడానికి. ఒకవేళ ఉన్నా వాళ్ళు అర్థం చేసుకుంటారా? మీలో ఎంతమంది అన్నదమ్ములు మీ అక్క చెల్లెల పెళ్లి చూపులకు వాళ్ళని అడిగారు వాళ్ళకు ఇష్టమా కాదా అని? ఎందుకు అడుగుతారులే, మన సమాజమే అలా తయారైంది అని నాలో నేను అనుకుంటూ ఉండగానే అంతా అయిపోయింది. తాంబూలాలు తీసేసుకున్నారు, సగం పెళ్ళైపోయింది. నాకు గట్టిగా అరవాలని ఉంది, గట్టిగా ఏడవాలని ఉంది, కానీ ధైర్యం సరిపోవట్లే. బావకి కాల్ చేద్దాం అనుకున్నాను. ఇంతలో నానా మామయ్య మాట్లాడుకుంటూ అనుకు ఏదో ఇంటర్వ్యూ అన్నావు, ఏమైంది బావా అన్నారు. ఏవో 2 రౌండ్లు అయ్యాయంట, ఇంకొకటి 2 రోజుల్లో ఉంది అన్నాడు. క్వాలిఫై అయితే మావాడికి కూడా జాబ్ కొట్టేసినట్టే అన్నాడు. ఆ మాటలు విని నేను ఫోన్ చేద్దాం అనుకుని ఆపేశాను. ఇప్పుడు ఇదంతా చెప్తే బావ డిస్టర్బ్ అయిపోతాడేమో అనిపించింది. నాలో నేను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయి పిచ్చి పట్టిన దాంట్లో జుట్టు పీక్కుంటూ ఏడ్చాను. 3 రోజులు గడిచిపోయాయి. బావకి కాల్ చేశాను, మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. చెప్పాలి అనుకునే ముందే ఒక మాట అన్నాను, బావ పెళ్లి కుదిరింది అని. నాకు అప్పటికే కన్నీళ్లు ఆగట్లే, కానీ బావ మాత్రం ఆ మంచిది అన్నాడు. ఆ మాట వినగానే కన్నీళ్లు వెనక్కి వెళ్ళిపోయాయి. కానీ చాలా బాధ వేసింది. నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది? నిజంగా నేనంటే బావకి ఇష్టం లేదా? నేనే పడి చచ్చిపోతున్నానా తన కోసం అని మనసులో అనుకుంటూనే ఏదో మాట్లాడేసి ఫోన్ పెట్టేశాను. మళ్ళీ చేశాడు కానీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చేతిలో ఫోన్ విసిరేశాను. కన్నీళ్లు రాకనో ఏంటో గుండెలో కాస్త నొప్పిగా అనిపించింది. ఒకవైపు నుండి నన్ను చేసుకోబోయే అబ్బాయి పదే ఫోన్లు చేస్తూ ఉన్నాడు. ఫోన్ మోగుతూనే ఉంది, ఎత్తాలనిపించలేదు. కాసేపటికి ఆగిపోయింది. గుండెల్లో నొప్పితో పాటు తల చాలా భారంగా అనిపించింది. గోడకేసి కొట్టుకోవాలనిపించింది. కానీ నేనేం చెయ్యలేను. నా జీవితంలో నేనేం చెయ్యలేను, కనీసం చనిపోలేను కూడా. నాది ఒక జీవితమేనా అనుకుంటూ ఉండగా డోర్ కొట్టారు ఎవరో. నానేమో అనుకుని భయపడి అంతా సరిగ్గా చేసుకొని డోర్ తీసి చూస్తే ఆ అబ్బాయి. సడన్ గా చూసి షాక్ అయిపోయాను. అప్పటికే ఫోన్లు చేసి నాకు ఇష్టం లేకపోయినా ఏదేదో మాట్లాడి ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఇప్పుడు ఇంటికే వచ్చేశాడు. మా అమ్మ వచ్చి తనకు కూల్ డ్రింక్ ఇచ్చి వెళ్ళిపోయింది. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు అన్నాడు. ఏం చెప్పాలో తెలియక స్నానం చేయడానికి వెళ్ళాను అన్నాను. అటు ఇటు చూసి నన్ను పిలవాల్సింది కదా, చేపించేవాణ్ణి అంటూ నవ్వాడు. నాకు లాగి ఒకటి కొట్టాలి అనిపించింది, కానీ తలదించుకొని ఉన్నాను. సరదాగా అన్నాను, అయినా ఎలాగో మనం కొన్ని రోజుల్లో భార్యాభర్తలమే కదా, అప్పుడు చూద్దాంలే అన్నాడు. నాకు తను మాట్లాడే ప్రతి మాటకి ఒంటి మీద తేలు పాకినట్టు అనిపించింది. అలా తను అంటూనే ఒక ముద్దు పెట్టొచ్చు కదా అని అన్నాడు. నేను సీరియస్ గా చూద్దామని తలపైకి ఎత్తేలోపు తను నాకు ముద్దు పెట్టేసి వెళ్ళిపోయాడు. నాలో నేను లేకపోయినా కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. డోరు వేసుకొని అలా మంచం మీద పడిపోయాను.